కురుక్షేత్ర సత్యం, న్యాయం, విశ్వాసాల పరిరక్షణను తన ధర్మంగా సిక్కుల 9వ పవిత్ర గురువు తేగ్ బహదూర్ భావించారని, వాటి కోసం ప్రాణత్యాగం చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ఆయన 350వ బలిదాన దినం సందర్భంగా మంగళవారం హర్యానాలోని కురుక్షేత్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని ప్రసంగించి నివాళులు అర్పించారు. ప్రత్యేక నాణాన్ని, తపాలా బిళ్లను విడుదల చేశారు. తమ ప్రభుత్వం గురు పరంపరను గౌరవిస్తుంది అన్నారు. తేగ్ బహదూర్ జీవితం, త్యాగ చరిత్ర, గుణగణాలు మనకు ఎంతగానో స్ఫూర్తిని ఇస్తాయని చెప్పారు. అలాంటి వారు చరిత్రలో చాలా అరుదుగా ఉంటారన్నారు. ఆయన బోధనలు మన ప్రవర్తనలో శాంతికి పునాది కావాలని, విధానాల్లో సమతౌల్యానికి దోహదపడాలని ఆకాంక్షించారు. తమను మొఘల్ పాలకులు బలవంతంగా ఇస్లాంలోకి మార్చాలని చూస్తున్నారని, ఆదుకోవాలని కాశ్మీర్లోని హిందువులు కోరినప్పుడు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్కు ఎదురొడ్డి నిలబడి తేగ్ బహదూర్ తన జీవితాన్ని త్యాగం చేశారని గుర్తు చేశారు. విశ్వాసాలు, సిద్ధాంతాల విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా, ధర్మపదాన్ని వీడకుండా ఆయన జీవితాంతం పోరాడారని చెప్పారు. అయోధ్య రామ మందిరంపై 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినప్పుడు తాను పంజాబ్లో కర్తార్పూర్ నడవాను ప్రారంభిస్తున్నానని గుర్తు చేసుకున్నారు. కురుక్షేత్రంలో కృష్ణ భగవానుని శంఖువుకు అంకితమిస్తూ కొత్తగా నిర్మించిన పాంచజన్య స్మారకాన్ని ప్రారంభించారు. అంతకుముందు ఆయన మహాభారత అనుభవ్ కేంద్రాన్ని సందర్శించారు.